ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. 5 టెస్టు మధ్యలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మైదానం వీడాడు. రెండో రోజు ఆటలో 8 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన బుమ్రా ఓ వికెట్ కూడా తీశాడు. ఆ తర్వాత మైదానం వీడిన అతను ప్రాక్టీస్ జెర్సీలో టీమిండియా మేనేజర్తో కలిసి కారులో బయటకెళ్లిపోయాడు. బుమ్రా కారులో బయటకెళ్తోన్న విజువల్స్ ను అధికారిక బ్రాడ్కాస్టర్ అభిమానులకు చూపించింది. స్కానింగ్ కోసమే బుమ్రా బయటకెళ్లినట్లు అర్థమవుతోంది. ఒకవేళ గాయం ఉన్నట్లు తెలితే మాత్రం అతను ఈ మ్యాచ్ మొత్తానికి దూరం కానున్నాడు. అయితే అతనికి ఎక్కడ గాయమైందనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఈ సిరీస్లో బుమ్రా ఇప్పటికే 32 వికెట్లు పడగొట్టాడు. చాలా ఓవర్లు బౌలింగ్ చేశాడు. దాంతో అతనిపై తీవ్ర ఒత్తిడి పడినట్లు అర్థమవుతోంది. వెన్నునొప్పి మళ్లీ తిరగబెట్టిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బుమ్రా గాయానికి సంబంధించి బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బుమ్రా గైర్ హాజరీలో విరాట్ కోహ్లీ టీమిండియాను నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్లో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అటు రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులకు ఆలౌట్ అయింది.